విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్లో నిర్దేశిత గడువు తర్వాత మిగిలే పనుల్ని వేరే పథకం కింద కానీ సొంత నిధులతో కానీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్దేశిత గడువులోగా సుమారు 500 కోట్ల రూపాయల పనులు మిగిలిపోతాయని అధికారులు భావిస్తున్నారు. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్కు సంబంధించి మొదటి దశలో 2017-18లో 2024 కోట్లతో 6 ప్యాకేజీల్లో పనులు ప్రతిపాదించారు. ఇవి ఇప్పటికే అసంపూర్తిగా ఉన్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే పనులను పూర్తిగా పక్కన పెట్టడమే దీనికి కారణం. గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టడము పనులపై ప్రభావం చూపుతోంది. రెండో దశ పనులైతే ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక తొలిదశ పనులు పూర్తిపై దృష్టి పెట్టింది. ఇప్పటికీ 2 ప్యాకేజీలు పూర్తి చేయగలిగింది. మిగతా ప్యాకేజీ పనుల్లో పురోగతి ఉన్నా వాటిని గడువులోగా పూర్తి చేయడం అసాధ్యమని అధికారులు ఓ అంచనాకొచ్చారు. పారిశ్రామిక పార్కుల్లో 2,958 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. అందులో 78.5% సొమ్మును ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణంగా సమకూరుస్తోంది. మిగతా 21.5% ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏడీబీ మధ్య ఒప్పందం ప్రకారం 2026 సెప్టెంబర్లో ప్రాజెక్టు గడువు ముగియనుంది. ఈలోగా పనులు పూర్తి చేయడం సాధ్యం కాదు. గడువు పెంచాలని కోరినా ఏడీబీ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో మిగిలిపోయే పనులను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేయబోతున్నారు. ఇక విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టు రెండో దశ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. మొత్తం 2,838 కోట్లతో పనులు చేపట్టేందుకు ఏడీబీ ఆమోదించగా వాటిలో 1,205 కోట్లు విలువైన పనులను జగన్ హయాంలో రద్దు చేశారు. 1,468 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచినా అవి గుత్తేదారులకు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి గడువు తక్కువగా ఉండటంతో కూటమి ప్రభుత్వం ప్యాకేజీల సంఖ్యను తగ్గించి టెండర్లు పిలిచింది. అన్ని పనులు గతేడాదిలోనే గుత్తేదారులకు కేటాయించింది. ఇందులో సుమారు 400 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మిగతావి పురోగతిలో ఉన్నాయి.